త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. స్టోరీ కంటిన్యూ చేయరా. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. మనం బోనాలు మంచిగా స్పెషల్ గా ధూమ్ ధామ్ గా చేస్తాం. మరి ఈసారి వెన్నెల వచ్చిందంటే ఇంకెంత జోరుదారుగా చేయాలి. అందుకోసమే ఈసారి బోనాల పండక్కి నేను మా వాళ్ళందరినీ తీసుకొచ్చిన. నేను కూడా మా వాళ్ళందరినీ పిలిచిన, అందరు రెడీ ఉన్నారు కూడా. లక్ష్మి, మేమిద్దరు స్టేజ్ లో ఉంటే ఇద్దరు దేవకని లాగలేదు. రామ్ ప్రసాద్, జోక్ అంటే తెలీదా వీడికి? ఎల్ఈడి మీద ఒక ఫోటో వేస్తా, సౌండ్స్ ద్వారానే ఎక్స్ప్లెయిన్ చేయాలి. విజిలా కుక్కరా? అరే ఎప్పుడు చూసినా తిండేనా? ఇదే చిచ్చి చిచ్చి. దగ్గరికి వచ్చారు ఆల్మోస్ట్. ఓ పొద్దున బ్రష్ చేసినట్టుంది. సరే నేను చేస్తా, గెస్ట్ చేయండి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అమ్మవారు పాటల కోసం పాడడానికే మీరు పుట్టినట్లు ఉన్నారు. ఆ రోకిలిని రోల్లో 2 seconds అయినా కరెక్ట్ గా నిలబడితే మీ కోరిక తీర్చినట్టు. సరే నరేష్, మనసులో ఉన్న కోరికని బయట చెప్పు. రష్మి, నా లవ్ ఎప్పటికైనా యాక్సెప్ట్ చేయాలి. ఒక్క నిమిషం, కోరుకోలేదు. దేవుడా, ఎలాగైనా అయ్యేటట్టు చూడు. వట్టు అయిపోయింది. అమ్మవారి పండుగలు చేయాలని మస్తు కోరికలు మాట వంటోళ్లకు. బిడ్డల విలువాలే, అందరినీ మనవరాన్ల విలువాలే అన్న కోరుకుంటది బిడ్డ. మా ముసలోళ్ళకి ఇంకేం కోరుకుంటది తల్లి? నా జీవితంలోకి నా బిడ్డ వచ్చిన తర్వాత నా బిడ్డ గురించి తప్ప నాకేం పెద్ద కోరికలు ఉండయి. నా బిడ్డను చల్లగా చూస్తే చాలు. సో నేను దేవుణ్ణి రోజు మొక్కేది ఏంటంటే వెన్నెలకు మా ఆయన లెక్క మంచి మొగుడు, మంచి ఫ్యామిలీ వచ్చేదాకా మేమిద్దరం ఉండాలి. మా ఇద్దరికి ఏం కాకూడదు. సృష్టికే దీపమా, శక్తికే మూలమా, సింహరథమే నీదమ్మా. ఈసారి ఖచ్చితంగా బోనం ఎత్తుతుంది. వెరీ వెరీ టాలెంటెడ్ పండు మంచిగా రికవర్ అయి తనకి అతి ఇష్టమైన డాన్స్ త్వరలో పర్ఫామ్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయ్యో పండు, అమ్మా నాన్న నేను వచ్చేస్తున్నానే. అమ్మా, ఏదో జరుగుతుందమ్మా, నన్ను ఎవరో చంపేస్తున్నారమ్మా. దేవుడా, నన్ను ఇలా అర్ధాంతరంగా చంపేసే చోటు కంటే పిల్లలు పుట్టాలని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న వాళ్ళ కడుపున పుట్టించు దేవుడా. కన్నీటి వానా నీ కళ్ళలో. ఏవండి,
నాకు ఇంకా బ్రతకాలని లేదండి. పిల్లలు లేకుండా బ్రతకడం నా వల్ల కావట్లేదండి. నాకు నువ్వు నీకు నేను ఉన్నాం కదా, ఇది చాలు ఈ జన్మకి. పెళ్ళై 10 ఏళ్ళు అయిందంట, పిల్లలు లేరు జల్లా లేరు, ఇంకా పుట్టరేమో ఈ జన్మకి. ఖుషిని హక్ చేసుకోలేదు నేను. నా కడుపులో ఉన్న గర్భసంచిని నేను హక్ చేసుకున్నాను, ఎందుకంటే నేను దాన్ని బిలీవ్ చేశాను కాబట్టి. అందరికీ పిల్లలు ఉండాలని రూల్ లేదు. నీకు నువ్వు నీకు నేను, మనం కావాలని తెచ్చి పెంచుకుందాం. నాలాగా మదర్ అయ్యేటోళ్ళు కావాలి అనుకునేటోళ్ళు అందరికీ చెప్తున్నా, నాకు ఒక టైం వచ్చింది, డెఫినెట్ గా మీకు ఒక రోజు టైం వస్తుంది. నిజంగా చెప్తున్నాను నేను.